అదే విధంగా ఈ డీల్ అనేది స్టీల్ కానీ అల్యూమినియం కానీ అప్లై అవ్వదు. అంటే ఆ ట్యాక్స్ ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ పెంచి కూర్చున్నారు. స్టీల్ అల్యూమినియం ఎక్స్పోర్ట్స్ ఎవరైతే అమెరికాకి స్టీల్ అల్యూమినియం అమ్ముతారో యూరోపియన్ యూనియన్ నుంచి 50% ట్యాక్స్లు పే చేయాలి. అది ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట. కాబట్టి ఈ డీల్ విషయంలో పైకి యూరోపియన్ యూనియన్ సంతోషం వ్యక్తం చేస్తున్నా సరే చాలా వరకు యూరోపియన్ యూనియన్ మీద పెను దెబ్బ అని చెప్పొచ్చు 15% టారిఫ్స్ అనేవి. యూరోపియన్ యూనియన్ యాజ్ అ బ్లాక్ మనం గమనిస్తే అమెరికాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. అంటే ఒక బ్లాక్ గా యూరోపియన్ యూనియన్ చూస్తే గనక యూరోపియన్ యూనియన్ అనేది అమెరికాకి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ అని చెప్పొచ్చు. ఇద్దరి మధ్య ట్రేడ్ లో 800 మిలియన్ పీపుల్ ఉన్నారు. ఇద్దరి మధ్య చూస్తే కనుక ఈ ట్రేడ్ ని అంటే దాదాపు $2 ట్రిలియన్ ట్రేడ్ కనుక మనం చూస్తే బోత్ యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికా అంటే యూరోపియన్ యూనియన్ అమెరికా జీడిపి కలిపి చూస్తే కనుక 44% ఆఫ్ వరల్డ్ జీడిపి వీళ్ళదే అనమాట. సో ఇద్దరి మధ్య జరిగిన ఈ ట్రేడ్ డీల్ అనేది అమెరికా యూరోపియన్ యూనియన్ మధ్య ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడ్ డీల్ గా మనం భావించవచ్చు. మొత్తానికి ట్రాన్స్ అట్లాంటిక్ ట్రేడ్ డీల్ అయితే కుదిరింది. అమెరికాకి యూరోపియన్ యూనియన్ కి మధ్య ఈ పెద్ద ట్రేడ్ డీల్ అయితే కుదిరింది వాణిజ్య పరంగా. అయితే సెక్యూరిటీ పరంగా చూసుకుంటే నాటో భవిష్యత్ ఏంటి, నాటోకి ఎవరెవరు ఎంతెంత బడ్జెట్ ఇస్తారనేది మాత్రం చాలా ఇది ఒక పెద్ద ప్రశ్నార్థకం అయిందనమాట. సో సెక్యూరిటీ పరంగా ట్రాన్స్ అట్లాంటిక్ లో పెద్ద ఇష్యూస్ జరుగుతున్నాయి. కానీ ట్రేడ్ పరంగా అయితే మొత్తానికి ఇప్పుడున్న ట్రేడ్ వార్ ఎస్కలేషన్ అనేది తగ్గిపోయింది. ఒక స్టేబుల్ టారిఫ్ సిస్టమ్ అనేది అమెరికా యూరోపియన్ యూనియన్ మధ్య బయలుదేరింది.